సమయంలో ఒక మహిళ వాళ్ళ బిడ్డతో సహా చనిపోవడం జరిగింది డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల. అదేవిధంగా మళ్ళీ గూండాల మండలంలో ఇంకో మహిళ డెలివరీకి వెళ్ళడానికి కనీసం 108 అంబులెన్స్ సదుపాయం లేక చనిపోవడం జరిగింది. ఇది 3వ ఇన్సిడెంట్ మన జిల్లాలో. మరి వైద్య వ్యవస్థ ఎటుపోతుంది అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అనేక మంది మంత్రులు, 3 మంత్రులు మన జిల్లాలో ఉండి ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే కనీసం స్పందించరు. ఈ రోజు వరకు కూడా, నిన్న రాత్రి జరిగితే ఇప్పటి వరకు కూడా డిఎంహెచ్ఓ స్పందించలేదు. ఒక సూపరింటెండెంట్ కావచ్చు, హాస్పిటల్ సూపరింటెండెంట్, డాక్టర్ కావచ్చు, ఒక్కరు కూడా వివరణ ఇవ్వలేదు. మరి ఎటుపోతుంది వ్యవస్థ అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా పేద ప్రజలకు వైద్య సదుపాయం కలిగించాలి, అందరికీ వైద్యం అందాలి అనే ఉద్దేశంతో ఎక్స్ట్రా డాక్టర్లను కూడా తీసుకొని బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇక్కడ పెట్టడం జరిగింది. మరి ఈరోజు చూసుకున్నట్లయితే డాక్టర్లు లేరు, నర్సులు లేరు. మాకు జరిగేటువంటి ప్రజాప్రతినిధుల సమావేశం, జిల్లా స్థాయి సమావేశాల్లో ప్రతిసారి మేము మాట్లాడుతూనే ఉన్నాం. ప్రతిసారి కలెక్టర్ గారికి మేము అడుగుతూనే ఉన్నాం. మెడికల్ పరంగా లేరు, ఏ డిపార్ట్మెంట్లో కూడా సరిపడా స్టాఫ్ లేరు, పెంచండి అని అడుగుతూనే ఉన్నాం. మెడికల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాంట్లో స్టాఫ్ను పెంచుంటే ఈరోజు ఈ సంఘటన జరిగేది కాదు. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించాలి, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, వైద్య శాఖ మంత్రి స్పందించాలి, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా స్పందించాలి. ఈ ఇన్సిడెంట్ మీద మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది 3వసారి జరగడం. ఇట్లా జిల్లాలో ఒక నెల తిరిగే లోపు 3 సార్లు అందరూ కూడా గిరిజన మహిళలే. ప్రతి ఒక్కరు గూడెంలో నుంచి, ఒక కోయగూడెంలో నుంచి వచ్చినటువంటి మహిళలు. మరి వాళ్లకు ఎవరికి కూడా అంత అవగాహన ఉండదు. అవగాహన లేకపోవడం వల్ల మన ప్రభుత్వ ఆసుపత్రి మీద నమ్మకంతో, మన దగ్గర ఉన్నటువంటి డాక్టర్ల మీద నమ్మకంతో ఈరోజు వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడానికి రావడం జరిగింది. కానీ వాళ్ళ ఆశలు నిరాశలు అయ్యేలాగా పేషెంట్లు చనిపోవడం, అదేవిధంగా పుట్టినటువంటి బిడ్డలు చనిపోవడం జరుగుతుంది. ఈసారి అలాంటి ఏవి కూడా పునరావృతం కాకుండా మీరందరూ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారు కావచ్చు, వైద్య శాఖ మంత్రి కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులను కూడా మేము హెచ్చరిస్తున్నాం. దీని మీద వెంటనే మా అందరికీ సమాధానం చెప్పాలి. ఈసారి జరగకుండా ఏ ఇన్సిడెంట్ కూడా మీరే దీనికి బాధ్యులవుతారు. మళ్ళీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కూడా అని చెప్పేసి మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని. జై తెలంగాణ.